హలో వెల్కమ్ టు మై క్లాస్. నేను ఈ లెక్చర్లో మోల్ ఫ్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెకండ్ ఇయర్ టాపిక్ సొల్యూషన్స్ కెమిస్ట్రీ. సో మోల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ ఏంటి అంటే మోల్ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ రేషియో ఆఫ్ moles of one component to the moles of all components in a solution. సో మనకి ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇట్స్ ఏ రేషియో ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కంపోనెంట్ టు ద మోల్స్ ఆఫ్ ఆల్ కంపోనెంట్స్. రేషియో ఏం చెప్తున్నాము మనం జనరల్గా మోల్ ఫ్రాక్షన్ని ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాము కన్వీనియంట్ కొరకు. సో ఏం చెప్తుంది అంటే ఇట్స్ ఏ రేషియో ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది, దీంట్లో బైనరీ సొల్యూషన్ అనుకోండి. సో బైనరీ సొల్యూషన్లో ఏ అనే కంపోనెంట్స్ ఉన్నాయి అండ్ బి అనే కంపోనెంట్స్ ఉన్నాయి. సో మనకి ఏ కంపోనెంట్స్ ఉన్నాయి, బి కంపోనెంట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ఏ, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ఏ అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ అని చెప్తున్నాము. సో బిని మనము నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి అని చెప్తున్నాము. సో దీంట్లో మోల్ ఫ్రాక్షన్ తీసుకోవాలంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అని చెప్తున్నాము. అంటే ఏ నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే మోల్స్ ఆఫ్ ఏ డివైడెడ్ బై టోటల్ మోల్స్ అని చెప్తున్నాం. దట్ ఈస్ ఎన్ఏ ప్లస్ ఎన్బి. సో మోల్స్ ఆఫ్ ఏని మనం ఎన్ఏ అని చెప్తున్నాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ. సో ఎక్స్ఏ ఈజ్ నథింగ్ బట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి, దీన్ని మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అని చెప్తున్నాం. ఒకవేళ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కావాలంటే, సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కావాలంటే ఎక్స్బి అని చెప్తున్నాం. సో ఎక్స్బి ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై టోటల్ మోల్స్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ. సో దీన్ని ఇంకా కన్వీనియంట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే ఇంకా, సో ఫర్ ఎగ్జాంపుల్ a solution is there. So in that 6 moles A is there and 4 moles B is present. So there is a solution in that 6 moles of A ఉంది, 4 moles of B ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటున్నాడు. సో ఎక్స్ఏ ఏంటి అంటున్నాడు. తర్వాత సెకండ్ క్వశ్చన్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి, దాన్ని ఎక్స్బి అంటున్నాడు. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఏం చెప్పాను అంటే ఇట్స్ ఏ రేషియో ఆఫ్ ఇట్స్ మోల్స్ టు ద టోటల్ మోల్స్. సో ఏ మోల్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి ఏ మోల్స్ ప్లస్ ఏ మోల్స్ ఎన్ని మనకి 6 ప్లస్ టోటల్ మోల్స్ ఎన్ని, టోటల్ మోల్స్ 6 ప్లస్ 4 10 అవుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఎన్ని మోల్స్ ఉంది 6 ఉంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఎన్ని ఉన్నాయి 4 ఉంది. సో
బి ఏమో 4 మోల్స్ ఉంది, ఏ 6 మోల్స్ ఉంది, టోటల్ మోల్స్ ఏమో 10 అవుతుంది. సో మనకి మోల్ ఫ్రాక్షన్ కావాలంటే ఏ మోల్స్ బై టోటల్ మోల్స్, ఇది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ. ఒకవేళ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కావాలంటే బి మోల్స్ బై టోటల్ మోల్స్, బి మోల్స్ ఎన్ని మనకి 4 వస్తుంది, టోటల్ మోల్స్ 10 వస్తుంది. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0.4 అవుతుంది, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 0.6 అవుతుంది. సో ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ all components, it's important, sum of mole fractions of all components in a solution is equal to 0. సో ఇది ఏం చెప్తుందంటే ఒక సొల్యూషన్లో మనకి ఎన్ని కంపోనెంట్స్ ఉన్నా వాటి మోల్ ఫ్రాక్షన్స్ సమ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సారీ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, దిస్ ఈజ్ 1 అని చెప్తున్నాం. సో సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఆల్ కంపోనెంట్స్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఎక్స్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ 0.6 వచ్చింది, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి 0.4 వచ్చింది. సో 0.4 ప్లస్ 0.6 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్తున్నాం. సో XA ప్లస్ XB ఈక్వల్స్ టు 1. ఇదేంటి XA XB ఈజ్ నథింగ్ బట్ XA ఈజ్ నథింగ్ బట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A ప్లస్ XB మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మనకి ఏదైనా కంపోనెంట్లో బైనరీ సొల్యూషన్లో మనకి ఒకటి తెలిస్తే ఇంకో దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. XA ఫైండ్ అవుట్ చేయాలంటే XA ఈక్వల్స్ టు, దీన్ని రైట్ సైడ్ తీసుకోండి, 1 మైనస్ XB. ఒకవేళ XB తెలిసింది అంటే 1 మైనస్ XA. ఈ విధంగా మనం XA తెలిస్తే XB ఫైండ్ అవుట్ చేయొచ్చు, XB తెలిస్తే XA ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని మనం ఏం చెప్తామంటే సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఆల్ కంపోనెంట్స్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1.